వచ్చే రెండేళ్లలో R&Bలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాదాపు 25,000 కోట్లతో రోడ్లను డెవలప్ చేస్తామన్నారు. ఎమర్జెన్సీ కింద సీఎం రేవంత్ 500 కోట్లు ఇచ్చారని చెప్పారు. ఇక ఈ నెల 17 కల్లా టెండర్లు పిలుస్తామని చెప్పారు. త్వరలో పనులు మొదలు పెడతామన్నారు. R&B డిపార్ట్మెంట్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు కోమటిరెడ్డి. టెండర్లు పిలిచి ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ వర్క్స్కు 500 కోట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోడ్స్ అన్నీ కూడా బై 17 టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయాలని, దాంతోపాటు హ్యామ్ రోడ్స్ కింద తెలంగాణ ప్రాంతంలో విలేజ్ టు మండల హెడ్ క్వార్టర్ టు డిస్టిక్ హెడ్ క్వార్టర్ని వైండింగ్ చేసుకుంటూ అవసరం ఉన్న దగ్గర 4 లేన్ చేస్తూ హ్యామ్ రోడ్స్ ద్వారా చేయాలనే ప్రపోజల్ని ఇంకా స్పీడప్ చేయాలని కన్సల్టెంట్ని కూడా కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే 2 ఇయర్స్లో తెలంగాణ ఇండియాలోనే R&B డిపార్ట్మెంట్లో రోల్ మోడల్గా ఉండే విధంగా మా రోడ్స్ డిజైన్ చేసి దాదాపు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వాళ్ళ కన్సల్టెంట్ మెయింటెనెన్స్తో పాటు 25,000 కోట్ల వాల్యూతో 15 ఇయర్స్కి సంబంధించి పర్మనెంట్గా ఈ రోడ్స్ ఒక క్వాలిటీతోని స్టాండర్డ్ స్పెసిఫికేషన్తో చేయడం జరుగుతుంది. దాంతోపాటు మననే సెక్రటరియట్లో గతంలో కట్టినప్పుడు పార్కింగ్ సంబంధించిన ఫెసిలిటీ మిస్ అయింది. అలాగే విజిటర్ సంబంధించిన దాన్ని కూడా R&B సి గారు ఇప్పుడు మీరు రివ్యూ చేస్తూ దాన్ని కూడా త్వరలో టెండర్ పిలిచి వెహికల్ పార్కింగ్ కానివ్వండి, వచ్చే విజిటర్స్కు ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని వసతులతో అది కూడా త్వరలోనే ఈ ఎలక్షన్ కోడ్ కాగానే టెండర్ పిలవడం జరుగుతుంది.